హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే. మీకు ఈ ఆర్చ్ చూడగానే అర్థమై ఉంటుంది మేము ఈషా ఫౌండేషన్కి వచ్చామని. ఆర్చ్ చూడండి చాలా బాగుంది కదా. ఈ ఆర్చ్ దగ్గర నుంచి మెయిన్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ సీనరీస్తో అందమైన కొండల ప్రాంతాల మధ్యలో ఈ ఘాట్ రోడ్డుని అరేంజ్ చేశారు. రోడ్డు నుంచి అయితే శివుని స్టాచ్యూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంట్రన్స్లో పార్కింగ్ ఫీ పే చేయాలి. ఎంట్రన్స్లోనే మనకు నాగమండపం ఉంటుంది. ముందుగా మనం నాగదేవతను దర్శించుకొని శివుని గుడికి వెళ్ళవలసి ఉంటుంది. నాగమండపంలో ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. నేను మీకు చూపించాలని దూరం నుంచి వీడియో జూమ్ చేశాను. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ నాగమండపం దగ్గర మనం సర్పసేవ మరియు నాగపూజ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూజా సామాగ్రి అక్కడే అవైలబుల్గా ఉంటాయి. కాలసర్ప సేవ చేయడం వలన ఏమైనా నాగదోషం, ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని చెప్పుకుంటూ ఉంటారు. ఈ నాగమండపం వెనుక భాగం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ప్రపంచంలోనే ఎత్తైన శివుని స్టాచ్యూ కనిపిస్తుంది. ఈ శివుని స్టాచ్యూ ఎదురుగా మహానందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఈ నందీశ్వరుడు ఎత్తు 21 ఫీట్స్ ఉంటుంది. శివుని స్టాచ్యూ ముందు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అందులో యోగీశ్వర లింగం ఉంటుంది. మనకు ప్రత్యేక పూజలు చేపించుకోవాలన్నా, పూజా సామాగ్రి కావాలన్నా ఇక్కడే లభిస్తాయి. మనం ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ అండి. ఈ ఆదియోగి శివుడు 15 జనవరి 2023లో అందరూ సద్గురు అని పిలుచుకునే జగ్గి వాసుదేవ్ గారు నిర్మించారు. చుట్టూ కొండల మధ్య చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఆదియోగి స్టాచ్యూ ఎత్తు 112 అడుగులు. 112 అడుగుల శిల్పాన్ని నిర్మించడానికి ఒక కారణం ఉంది. యోగ శాస్త్రంలో మోక్షాన్ని పొందడానికి 112 మార్గాలు సూచించారు. అదేవిధంగా మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయి. దీనికి చిహ్నంగా 112 అడుగుల విగ్రహాన్ని వీళ్ళైతే ఏర్పాటు చేశారు. 82 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ ఈషా ఫౌండేషన్ అంతా కూడా 100 ఎకరాస్లో ఉంటుంది. సేమ్ మనకి ఇలానే తమిళనాడు కోయంబత్తూర్లో కనిపిస్తుంది. నేచర్ని మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ మన సోల్ అంతా కూడా పీస్ఫుల్గా బాగుంటుంది. పొల్యూషన్ అనేది లేకుండా గ్రీనరీగా ఇక్కడ చాలా బాగుంది. ఈ ఆదియోగి స్టాచ్యూ ఎంట్రన్స్ ఫీ అన్నీ కూడా ఫ్రీగానే. ఈ నాగమండపంలో నాగపూజ చేసుకున్నట్లయితే చర్మ వ్యాధులకు సంబంధించిన రోగాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఇక్కడ షాపింగ్ చేయడానికి షాప్స్ కూడా ఉన్నాయి. సద్గురు సన్నిధి ఆర్చ్ నుంచి శివుని స్టాచ్యూ వరకు మనము ఈ 2 కిలోమీటర్స్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ జర్నీ అయితే చేయవచ్చు. మనకిక్కడ రోడ్డు పక్కలో ప్యూర్ హనీ అని హనీ బాక్సెస్ అయితే పెట్టి హనీ అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ కొండలే ఉన్నాయి. పూల చెట్లు ఎక్కడ ఉన్నాయో నాకైతే అస్సలు కనిపించలేదు.
ఇంతేనండి, బెంగుళూరు ట్రిప్‌లో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఈరోజు నైట్‌కొచ్చేసి ప్రొద్దుటూరైతే వెళ్ళిపోతున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.